రాజన్న సిరిసిల్ల జిల్లా మూసాబాద్ మండలం నామాపూర్లో జేఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మెడ్సిటీ హాస్పిటల్లో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ విజయరామిరెడ్డి హాజరై ట్రస్ట్ సభ్యులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా వైద్యులు స్థానికులకు పలు రకాల వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు। అనంతరం సర్పంచ్ విజయరామిరెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు గ్రామంలోని వృద్ధులకు పింఛన్లు అందజేయడంతో పాటు ఇల్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించి నిరుపేద యువతులకు వివాహానికి అండగా నిలిచారని వెల్లడించారు। శాంతి చేకూరాలన్నటువంటి సదుద్దేశంతో ఎక్కడ ఉన్నటువంటి మరి లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఫ్రెండ్షిప్ ఇస్ లాంగ్ పంటలో ఇంటి కోడల్లో పెట్టి మంగళవారం వస్తుంది బస్సు వస్తావా? ఇది నొప్పి గోలి రోజు నైట్ పూట వేసుకో। ఇది బలం జ్వరం ఉన్నప్పుడు నొప్పి గోలి అదే అదే అక్కడ ఉండే చేస్తుండు మేడం ఉన్నదని। మరి మనం సంపాదించుకున్న పేరు ముఖ్యం। మనం జనాల కంటే మంచిగా ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు చెప్పేవారు। మేము కూడా తన జ్ఞాపకార్థం ప్రతి కార్యక్రమం ప్రతి నెల మాగా ఇచ్చే పెన్షన్స్ రెగ్యులర్గా ఇచ్చేస్తున్నాము। రెగ్యులర్గా ఇంతకుముందు ఏదైతే సేవా కార్యక్రమం చేశాడో తనను అందుకోలేకపోతున్నా కానీ త్వరలో తను పిలిచే కార్యక్రమం కంపల్సరీ చేస్తాము। ప్రతి నెల క్యాంపులు పెట్టుకుంటూ ప్రజలకు ఏదో రకంగా వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఉన్నారు, శ్వేత శృతి, కొడుకు వినడాలు ఉన్నాడు శృతిశ్రావు అని చెప్పేసి అతను కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసుకుంటూ మా నాన్నగారి పేరు మీద రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు ఉండాలి, మా నాన్న పేరు జనాలలో ఎప్పుడు ఉండాలి, తను సేవ చేస్తుంటే సంతోషంగా ఉండేవాడు కాబట్టి ఆ సంతోషం ఎప్పుడు ఉండాలంటే మా నాన్నగారి పేరు మీద ఇప్పుడు రెగ్యులర్ గా సేవ చేయాలని చెప్తున్నాడు। కంపల్సరీ మామయ్య గారి పేరు మీద రెగ్యులర్ గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉంటాము। ఇంకా మామయ్య గారు పూర్తిదాయకంగా ఏం చెప్పినా ఇంతకుముందు ఏం చేస్తుందో మన క్రిందలో వాళ్ళు ఇంట్లో కాబట్టి ఇంకా అంతకు మించి మేము కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా। థ్యాంక్ యూ। ప్రతి నిమిషం తెలుస్తుంది ఆయన ఆశయ సాధన కోసం మేము పాటుపడుతున్నాం। మా ముందు ఉండి నడిపించే మా బావగారు ప్రతి దాంట్లో మాకు సహకారం ఇస్తున్నారు। ఈ క్యాంప్ చాలా మాకు మా